హైదరాబాద్ చిక్కడపల్లిలోని కార్మిక భవన్లో కార్మిక శాఖ అడిషనల్ కమిషనర్ గంగాధర్తో తెలుగు సినీ నిర్మాతలు ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులు భేటీ అయ్యారు. ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్, సెక్రటరీ దామోదర్ ప్రసాద్, డైరెక్టర్ తేజ, నిర్మాతలు స్రవంతి రవికిషోర్, బాపినీడు, సుప్రియ, ఫిల్మ్ ఫెడరేషన్ నుంచి అమిరాజు, ఇతర యూనియన్ నాయకులు మీటింగ్లో పాల్గొన్నారు. సినీ ఇండస్ట్రీలో సమస్యలపై చర్చించారు. మీటింగ్లో మెంబర్షిప్ ఎంత తీసుకుంటున్నారు, చందాలు ఎంత తీసుకుంటున్నారనే అంశాలపై చర్చ జరిగింది. బ్యాంక్ బ్యాలెన్స్ లో ఎంత వివరాలతో పాటు ఆడిట్ రిజల్ట్స్, మినిట్స్, బుక్స్ తో 3 రోజుల్లో హాజరు కావాలని యూనియన్ నాయకులకు నోటీసులు పంపారు జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ లక్ష్మి లైవ్ లో అందిస్తారు. లక్ష్మి, అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే సినీ కార్మికుల సమ్మె అనేది ముగింపు దశకు చేరుకుంటుంది అని అందరూ అనుకుంటే దీనికి మరొక ట్విస్ట్ యాడ్ అయిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే 2 గంటల నుంచి ఇటు నిర్మాతలు, దాంతోపాటు లేబర్ కమిషన్ యూనియన్కి సంబంధించిన ఫిలిం ఫెడరేషన్ యూనియన్కి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇరు వర్గాలు ఈ లేబర్ కమిషన్తో భేటీ అయ్యాయి. కమిషనర్ ఈ సమ్మెకి సంబంధించి 18 రోజుల నుంచి జరుగుతుంది, ఇది తుది దశకు మాత్రం రావట్లేదు, దాంతోపాటు చర్చలు కూడా విఫలం అవుతున్నాయి కాబట్టి ఇద్దరితో కూడా చాలా క్లియర్గా మాట్లాడుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఇది ఇలా ఉండగా ఇంతకు ముందు యూనియన్ నాయకులకు సంబంధించి అంటే 24 యూనియన్లు ఉన్నాయి, అంటే అన్ని క్రాఫ్ట్లకు సంబంధించి యూనియన్లు ఉన్నాయి. అన్ని క్రాఫ్ట్లకు సంబంధించిన యూనియన్లకి ఒక లెటర్ అనేది పాస్ చేసిన సిచ్యువేషన్ చూసాం. సో లెటర్ ప్రకారంగా చూస్తే కనుక ఇప్పటి వరకు ఎన్ని యూనియన్లు ఉన్నాయి, ఏ ట్రేడ్ యూనియన్ అయినా సరే, రిజిస్టర్ అయిన ట్రేడ్ యూనియన్ అయినా సరే ఎంత ఫీజు తీసుకుంటున్నారు, అంటే యూనియన్లో మెంబర్షిప్ తీసుకోవాలంటే దానికి ఒక రుసుము ఉంటుంది కాబట్టి ఫీ ఎంత, అలాగే దాన్ని ఎట్లా ఖర్చు చేస్తున్నారు, దాంతోపాటు ఈ మెంబర్షిప్కి సంబంధించిన ప్రతి డీటెయిల్, ఎంతమంది మెంబర్స్ ఉన్నారు, అలాగే ఎవరెవరికి అంటే బేసికల్లీ ఇప్పటి వరకు చెప్తున్నది యూనియన్ లీడర్స్ అంతా కూడా మేము ఎంతైతే వసూలు చేస్తున్నామో ఒక్కొక్క మెంబర్కి వాటన్నిటిని కూడా మాకు దగ్గర లెక్కలు ఉన్నాయి. ఆ యూనియన్కి సంబంధించి ఏ కార్మికుడికైనా సరే లొకేషన్లో కావచ్చు, లేదు అంటే కనుక ఆరోగ్య కారణాల దృష్ట్యా అంటే హెల్త్ ఇష్యూస్ వచ్చినా సరే వాళ్ళకి కొంతమంది ఇబ్బంది పడుతూ పని మధ్యలోనే వదిలేసి వాళ్ళు రిటైర్మెంట్ లాగా ఇంటికి వెళ్ళిపోతున్న సిచ్యువేషన్ ఉంటుంది. అలాంటి వాళ్ళకి కావచ్చు మేమంతా కూడా ఈ పైసలన్నీ కూడా ఖర్చు చేస్తున్నామని చాలా రోజుల నుంచి చెప్తూ వచ్చారు. కాకపోతే ప్రెజెంట్ అయితే మాత్రం లేబర్ కమిషను ఖచ్చితంగా మీ దగ్గర ఉన్న ప్రతి డీటెయిల్ని కూడా ఇప్పటి వరకు ఎంత ఖర్చు చేశారు, అలాగే ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, అలాగే దీనికి సంబంధించిన ఓచర్స్ కావచ్చు, ఇప్పటి వరకు మెంబర్షిప్ తీసుకుంటే ఆ మెంబర్షిప్లకు సంబంధించి వాళ్ళు ఎంత పే చేశారో రిసిప్ట్ కూడా ఉంటుంది. సో ఆ రిసిప్ట్లు కావచ్చు ప్రతిదీ కూడా 3 రోజుల్లో ఆ డీటెయిల్స్ తీసుకుని మా దగ్గరికి రావాలి అని చెప్పి లేబర్ కమిషన్ నోటీసులు జారీ చేసిన సిచ్యువేషన్ చూస్తున్నాం. సో ఈ నోటీసులకు సంబంధించి మనం మరొక విషయాన్ని చెప్పుకోవాలి. ఇప్పటి వరకు ఆ నిర్మాతల ఆరోపణలు ప్రధానంగా చూసుకుంటే కనుక ఒక్కొక్క మెంబర్షిప్కి కొన్ని యూనియన్ అంటే కొన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి 6 లక్షలు, 5 లక్షలు, 3 లక్షలు, 2 లక్షలు ఇలా లక్షల్లో మెంబర్షిప్కి వసూలు చేస్తున్నారు. సో అంత మొత్తంలో మెంబర్షిప్కి వసూలు చేయాల్సిన అవసరం ఏముంది అని చెప్పి చాలా రోజులుగా అంటే సమ్మె మొదలైన తర్వాత నిర్మాతలంతా కూడా యూనియన్ లీడర్స్ని ప్రశ్నిస్తున్న సిచ్యువేషన్ మనం చూసాం. సో దీని మీదే ఇప్పుడు లేబర్ కమిషన్ కూడా నోటీసులు జారీ చేసింది. ఇప్పటి వరకు ప్రతిదీ కూడా ప్రతిదీ షీట్ ప్రకారంగా మా దగ్గర అన్నీ కూడా వివరాలు ఉన్నాయి అని చెప్పి యూనియన్ నాయకులంతా కూడా చెప్తున్నారు. అయితే ఆ వివరాల ప్రకారంగా మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా 3 రోజుల్లో తీసుకుని రావాలి, అన్నీ కూడా లీగల్గా అంటే బేసికల్లీ కొన్ని క్రియేట్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం మీ దగ్గర ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ నుంచి మెంబర్షిప్ డీటెయిల్స్ వరకు ఏ యూనియన్కి సంబంధించి ఏ మెంబర్షిప్కి ఎంత తీసుకుంటున్నారు ఇలా ప్రతి డీటెయిల్ కావాలని చెప్పి లేబర్ కమిషన్ కోరిన సిచ్యువేషన్ అయితే చూస్తున్నాం. సో ఇప్పుడు ఇది కొంతవరకు ఫిలిం ఫెడరేషన్ నాయకులకి ఒక దెబ్బ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు వేతనాల పెంపు కోసం పోరాడుతుంటే మరోవైపున ఈ దెబ్బ తగలడం అనేది కొంతవరకు ఫెడరేషన్ వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది శ్రవంతి. అయితే ఇదంతా కూడా పక్కన పెడితే ప్రస్తుతం జరుగుతున్న భేటీ ప్రకారం చూస్తే కనుక ఇటు నిర్మాతలు అటు ఫిలిం ఫెడరేషన్ నాయకులు మాత్రం దీని మీద ఈ వేతనాల పెంపు అలాగే ప్రధానంగా ఉన్న 2 కండిషన్లకు సంబంధించి ప్రస్తుతం అయితే చర్చలు జరుగుతున్నాయి. సో ఈ రోజు సాయంత్రానికి లేదు రేపట్లో ముగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చెప్పుకోలే అంటే కనుక ఇటు నిర్మాతల వైపు నుంచి ఒక వెర్షన్ అయితే మాత్రం వినిపిస్తున్నారు. ప్రస్తుతానికి వేతనాల పెంపు ఆల్రెడీ 10 యూనియన్లకి చేస్తాము అన్నాం కాబట్టి ఆ 10 యూనియన్లకి చేస్తాము, దాంతోపాటు
నెక్స్ట్ షూటింగ్ కంటిన్యూ చేస్తాం. మిగతా వాటి గురించి ఇప్పటి వరకు ఎక్కడైతే ఇద్దరికి సంబంధించి ఆమోదయోగ్యంగా నిర్ణయం రాలేదో ఆ పాయింట్లకి సంబంధించి షూటింగ్స్ కంటిన్యూ చేస్తూనే బంద్ విరమించి దాని తర్వాత దాని మీద చర్చ చేసుకుందాము అని చెప్పి నిర్మాతలు చెప్తున్నారు. ఇక ఫిలిం ఫెడరేషన్ నాయకులు ఈ లేబర్ కమిషన్కి ఏం చెప్తున్నారంటే ప్రస్తుతం మ్యాక్సిమం 80%కి డిస్కషన్స్ అన్నీ కూడా సాల్వ్ అయ్యాయి కాబట్టి మిగతా పాయింట్లు ఏవైతే ఉన్నాయో 2-3 పాయింట్లు వాటిని కూడా అటు ఇటుగా తెగదింపులు చేసుకుని ముందుకు వెళ్ళడం బెటర్. ఇప్పుడు సమ్మె విరమించి పూర్తిగా కూడా చర్చలు ఫలించకుండా సమ్మె విరమిస్తే కార్మికుల నుంచి మాకు కొంత నెగిటివిటీ వస్తుంది అని చెప్పి కార్మిక నాయకులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఈ రోజు రాత్రికి ముగిస్తారా లేదా అనేది చూడాల్సిన ఒక విషయం అయితే, మరొకటి మొత్తం 24 యూనిట్లకి అంటే యూనియన్స్కి సంబంధించి ఈ లెక్కలు కాల్ లాగ్స్ కావచ్చు, కాల్ షీట్స్ మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా ఆ లేబర్ కమిషన్ ముందు ఎలా పెడతారు అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది శ్రవంతి.